హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఇంట్లో చెట్టుకి సన్నజాజుల పూలు వచ్చాయండి. అవి అల్లడం ఎన్ని రకాలుగా అల్లొచ్చు మీకు చూపెట్టాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను. ఒక రకం అయితే వేళ్ళతో ఇలా అల్లుతారండి. అది ఎలా అంటే నిదానంగా అల్లి చూపిస్తాను చూడండి. ఇలా మనం దారం స్ట్రైట్గా పట్టుకొని రెండు పూలు పైకి, రెండు పూలు కిందకి ఇలా పెట్టి దారం మళ్ళీ దాని చుట్టూ అలా చుట్టుకొని పైనుండి ఒక లేయరు వేళ్ళతో చుట్టి అలా ముడిలా లాగాలండి మెల్లిగా. దారం అల్లే థ్రెడ్ అయితే ఇలాంటి వూల్ థ్రెడ్ అయితే బాగుంటుందండి. మిషన్ థ్రెడ్ కాకుండా, మిషన్ బట్టలు కుట్టే థ్రెడ్ కాకుండా ఇలా అయితే మనకి ఫిట్గా బాగుంటుంది. చూడండి ముడి ఎలా వేయాలో పైనుంచి ఒక లేయరు చుట్టి దానికి వేయాలండి. ఇంకో రకంగా కూడా అల్లొచ్చండి. ఇలా ఇది ఇంకో రకంగా అల్లొచ్చండి. ఇంకొక రకం వచ్చి బటన వేలుకి ముడి వేసుకొని రెండు దార పాయలు అటొకటి ఇటొకటి పెట్టుకొని దానిలో ఆ రెండు కిందకి రెండు పూలు పైకి అట్లా మధ్యలోకి పెట్టుకొని ఆ థ్రెడ్ అలా మధ్యలో పెట్టిన పూలను పెట్టి చూపిస్తాను చూడండి. మనం కాళ్ళతో అయినా అల్లచ్చు, లేదంటే ఒక పైప్ లాంటిది మంచానికైనా అలా కట్టి అల్లచ్చండి. ఎక్కడ కూర్చున్నా అలా థ్రెడ్ తీసుకొని కింద నుంచి మళ్ళీ ముడి వేసుకోవడం, ఒక థ్రెడ్లో నుంచి ఒక థ్రెడ్ దారం తీయడం, పూలు పెట్టేసి అలా అల్లుకుంటూ పోతే చాలా చిక్కగా అంటే బంతిలాగా వస్తాయండి పూలు. ఇలా అల్లుతారు. రెండో రకం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక థ్రెడ్ మనం ఎక్కడైనా కట్టచ్చు, లేదంటే కాలు వేళ్ళు బటన్ వేలుకి కట్టుకొని ఈ రెండు పూలు పైకి కిందకి పెట్టేసుకొని ఆ థ్రెడ్ రెండు పాయల థ్రెడ్ నుంచి దారం లాక్కుంటూ ముడిలాగా వచ్చేయడమే ఇంకా లైన్గా. ఈ థ్రెడ్తోనే మల్లెపూలైనా ఏమైనా అల్లడం ఉంటుందండి. ఇంకోటి వచ్చేసి సూది దారంతో కూడా గుచ్చుకోవచ్చు. అది అంటే కొందరికి అల్లడం రాని వాళ్ళకి అలా కూడా అల్లొచ్చు. అది కూడా ఈజీగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇలా ఏదైనా మంచాన్ని కోడికైనా చైర్ కోడికైనా ఇలా కట్టేసుకొని మనం అంటే ఒక థ్రెడ్ ఇలా కట్టుకున్నాం కదండి. ఇటు ఒక పాయ ఇటు ఒక పాయ పెట్టుకొని ఇటు రెండు అటు రెండు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం ఈ పాయల ఇట్లా పట్టుకోవాలండి. అది పెట్టినప్పుడు ఇలా మనం థ్రెడ్ ఇలా లాగాలి. ఇలా లాక్కుంటూ కట్టేసుకుంటే బాగా కుచ్చలా వస్తాయండి. ఇట్లా పెట్టుకోవాలి. అది ఇంకోటి చూపిస్తాను కదండి, అది కట్టేసాను. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా దానికి మనం ఏం చుట్టనవసరం లేదండి. ఈ థ్రెడ్లో నుంచి ఇలా లాక్కోవడమే, ఇలా ముడి లాక్కోవడమే. ఇది మా అత్తమ్మ నేర్పించారండి నాకు. ఆమెకి చెయ్యి కొంచెం బాగుండేది కాదు, ఆపరేషన్ అయ్యి. అప్పుడు పూలు ఆమె ఇలా అల్లి చూపించేది. ఎలా అయినా మనం కాలుతో కూడా అల్లి చూపించారండి. అందుకే నేను కాలు వేపుతో అల్లడం కూడా పెట్టాను. ఆమెకి చెయ్యి బాగాలేనప్పుడు మనం అల్లుకోవాలంటే ఒకరి హెల్ప్ లేకుండా కూడా మనం అల్లొచ్చు. ఇలానైనా అని చెప్పారు. అల్లడం రాకపోయినా, ఈజీ కాకపోయినా ఇలా అల్లుకుంటూ వచ్చేస్తే మంచి కుచ్చలా వచ్చేస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇవి మనం చేత్తో అల్లిన పూలండి. ఇవి వచ్చి మనకి కాళ్ళతో అది మంచిగా గోడకైనా ఇట్లా పెట్టాలి పూలండి. ఇవన్నీ సూది దారంతో అల్లానండి. ఈ పూలైతే గుచ్చాను, సూది దారంతో గుచ్చాను. అంటే ఎన్ని రకాలుగా అల్లుకోవచ్చు మనం. ఇది చూడండి కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు అర్థమైందంట అనుకుంటున్నాను. లేదంటే ఇంకోసారి వీడియో పెడతానండి కొంచెం క్లియర్గా. ఓకే, థ్యాంక్ యూ.